ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు. ప్రార్థన చేసుకుని ఎదురవుతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన వినామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ గొప్ప దేవుడు ఆయన. జాతి లైవ్ని ఆశీర్వదించండి, దీవించండి, మీ నామని కనపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరూ కలిసి దేవుని నామాన్ని కనపరుచుకున్నాము. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన, నే పాడెద శాంతి గీతం, నే పాడెద శాంతి గీతం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. జీవాధిపతివైన దేవా, నిత్య జీవము నాకొసగినావా. జీవాధిపతివైన దేవా, నిత్య జీవము నాకొసగినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. నీ మాట నా నోట పాటగా, నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. ప్రకటింతునయ్యా నీ సిలువ మాట, ప్రాణమున్నంత వరకు.
కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించగలరు. కృతజ్ఞతతో మీ సరిపోస్తున్నాం. ఈ శక్తి కార్యము తలంచి తలంచి హృదయము పొంగేనయ్యా. ఈ శక్తి కార్యము తలంచి తలంచి హృదయము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా మంచివాడా మంచి చేయువాడా ఆరాధన ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరి నెమ్మది పొందితేనే ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతు ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే. ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ పరిశుద్ధుడిని పరిశుద్ధ నామంచి కోట్లాది వందనాలు స్థుతిస్తున్నాం. పరిశుద్ధుడ ఎస్ఐయా నిండు వందనాలు తండ్రి. నిండు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. ఎస్ఐయా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాలు ప్రోక్షిస్తున్నాయా. చంటి బిడ్డ మీద వేసి రక్తాలు ప్రోక్షిస్తున్నాయా. ఏడ్చుకొని చంటి బిడ్డ పడకుండా చేయండి అయ్యా. ఏడ్చుకొని చంటి బిడ్డ పడకుండా చేయండి. అలా ఎవరి బిడ్డలతో మాట్లాడండి అయినా ఉద్యోగం పశ్చాత్తాపంగా ఇచ్చేయండి ప్రభా. ఎవరి బిడ్డ హృదయాలు నిండా పశ్చాత్తాపం ఉద్యోగంతో నింపమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభా. వాళ్ళ హృదయాలను ఆయన నీ వాక్యం ద్వారా శుద్ధి చేయండి ప్రభా అనుకుంటున్నారు. వాళ్ళ హృదయాలు మీరు తాకండి అయ్యే వాక్యం ద్వారా ప్రభా శుద్ధి చేస్తాను. దేవాలు ఎక్కడైనా ప్రభా వీళ్ళు స్నేహితులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా వారందరినీ మీరు దర్శించి వారితో మాట్లాడే ప్రభా నీకు ఉన్నాడు. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తున్నాం. నిన్ను మనం స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడ కుటుంబంలో బిడ్డలు మీరు ఆశ్రయించడం గృహాలు కూడా మీరు జీవించుకొని అడుగుతున్నారు ప్రభా. యెహోషువా మేము మైండ్ యెహోవాను సేవిస్తామన్నట్టుగా దేవాన్ని సన్నిధిలో నాయన ప్రభా ఆరాధించడానికి యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. అందరి బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసును అభిషేకించండి అయ్యా తండ్రి. జ్ఞానముతో నింపండి అయ్యా తండ్రి. ఈ వాక్శక్తితో నింపండి అయ్యా తండ్రి. నీ ఆత్మతో బిడ్డను తాకమని అడుగుతున్నానయ్యా. స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. అవి ఏమని విడిచిపెట్టదు.
ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా, నీ దాసులను అభిషేకించండి. మా హృదయాల నిండా నీ వాక్యంతో నింపండి, మా హృదయాన్ని నువ్వు తృప్తిపరచమని అడుగుతున్నాను తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభాని ఇప్పుడు ఉన్నారు. ఎవరైనా అనారోగ్యం కొన్ని సంపూర్ణంగా స్వస్థపరచండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నలిపోతే సకల సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహలు లేవని సహాయం చేయండి ప్రభాని పొందున్నాను తండ్రి. దేవా నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా, నీ రాకడ కొరకు మనం సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దాయిచ్చున్నాడు. నీ వాక్కు క్షమిస్తుంది, నీ వాక్కు బ్రతికిస్తుంది, ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్నది కేవలం నీ కృపేనాయని కృపేటట్టుకున్నాను. ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాన్ని సన్నిధించండి, మా గృహాన్ని వెలుగును ప్రకాశించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ ఎండ వేడికి మేమే తట్టుకోలేకపోతున్నాం ఏసయ్యా, పేద బిడ్డలు ఎలా తట్టుకోగలరు ఏసయ్యా? యేసు నామంలో చల్లటి వాతావరణం దయచేయండి అయ్యా. యేసు నామంలో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, చల్లటి వాతావరణం దయచేయమని సహాయం చేయండి ప్రభా. నిన్ను గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన తండ్రి. నీకు వందనాలు. ఆగస్టు నెల అంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరిచే కృప దయచేయండి. ఈ ఆగస్టు నెలలో ప్రభు మీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. నాయన యేసునామం అన్ని నామాల కంటే పైన, యేసునామం అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం తండ్రి. అయా యెహోవాను స్తుతించడం మంచిది అంటున్నావు తండ్రి. అయా యెహోవానైనా మంచి దేవుడు అంటున్నావు. యెహోవా గొప్ప దేవుడు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని చెప్తున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నాం యేసయ్యా తండ్రి. యేసునామాన్ని హెచ్చిస్తున్నాం, యేసునామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీకే కోట్లాది వందనాలు తండ్రి. అయా ప్రతి చీకటిలో బంధించి, ప్రతి దురాత్మకులు బంధించి, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ప్రతి శక్తులు లయపరచుకున్నాను, ప్రతి చీకటిలో బంధించి, ప్రతి దురాత్మ శక్తులకు బంధిస్తున్నాను, సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. ప్రతి శక్తులు లయపరచుకున్నాడు ప్రభా. చిన్న ప్రాంతాలు, పట్టణాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే శాంతి సమాధానం దయచేయండి. మా గృహాలను వెలుగుని, మా గృహాన్ని సన్నిధించమని అడుగుతానండి. మీకే కోట్లాది వందనాలు, స్తోత్రం చెల్లిస్తే ప్రామిస్ అన్ని చేర్చుకోమని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 38:5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యమును నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతులు పడకుండా విడిపించదు. పిల్లలు, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న పరిస్థితి ఏంటంటే హిజ్కియా రాజు యొక్క పశ్చాత్తాపం. ఎప్పుడైతే హిజ్కియా రాజు పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తున్నాడో, యూఆర్ గోయింగ్ టు డై, నువ్వు చనిపోబోతున్నావు, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ అని, నీ ఇల్లు చక్కబెట్టుకొని యెషయా ద్వారా దేవుడు మాట్లాడితే గోడవైపు తన ముఖాన్ని పెట్టుకొని గోడ తట్టు తిప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. తాను చేసినవన్నీ ఒప్పుకుంటూ, తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తుంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని ఎదురుకు వస్తారని దేవుని వాటిలో రాయబడినట్టుగా హిజ్కియా కన్నీరు కార్చి పశ్చాత్తాపడుతూ మూలుగుతూ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు హిజ్కియా ప్రార్థన వింటూ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే దావీదు యొక్క తగ్గింపు, దావీదు యొక్క పశ్చాత్తాపం, దావీదు యొక్క పాపపు ఒప్పుకోలు హిజ్కియాలో కనబడుతుంది దేవునికి. అప్పుడు సడన్ గా దేవుడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, సొలొమోను ఏం మాట్లాడలా, నేను నీ పితరుడైన దావీదుకు దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా. హిజ్కియా హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క హృదయాన్ని, దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని హిజ్కియా కలిగి ప్రార్థన చేస్తుంటే, మన దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి, నువ్వు కన్నీరు విడిచి చూచాను, నువ్వు మరణం అవ్వవు,
నీకు మరొక 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నేను పొడిగిస్తున్నాను అని. అంతేగా దాంతోపాటు బోనస్ ఏంటంటే ఈ 15 సంవత్సరాలు కూడా నేను ఏం చేస్తాను, నిన్ను ఈ పట్టణాన్ని కూడా కాపాడుతాను. నిన్ను మాత్రమే కాదు, నువ్వు ఏ పట్టణాన్ని, ఏ దేశాన్ని, ఏదో దేశాన్ని పరిపాలన చేస్తున్నావో ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని కూడా నేను కాపాడుతాను. చూడండి, పశ్చాత్తాపము అనేది దేవునికి ఎంత ఇష్టమైనదో. రిపెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రావటం, కంబ్యాక్, తన తప్పు తెలుసుకుని, అది దేవుని యొక్క స్పష్టంగా చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వరిదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో అది దేవునికి ఇష్టమైన కార్యం అండి పశ్చాత్తాపం. అందుకే మరి ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు పట్టణాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కంబ్యాక్ అంటాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో, నీవు వెళ్ళి ఉత్తర దిక్కుని మాటలు ప్రకటించము, ద్రోహిని వోగు ఇజ్రాయేల్ అన్న మాట బ్యాక్ స్లైడ్ అని ఉంటుంది. చదువు 12 జెర్మియా 3:12. Go proclaim this message towards the north. Return, faithless Israel, declares the Lord. 22వ వచనం చదువునా. 22. Return, faithless people. ఇది దాంట్లో ఏమన్నా బ్యాక్ స్లైడ్. కింగ్ జేమ్స్ వెర్షన్ లో బ్యాక్ స్లైడ్ ఇజ్రాయెల్ అంటున్నాడు. NIVలో ఫెయిత్లెస్ ఇజ్రాయెల్ అంటున్నాడు. విశ్వాసఘాతకుల అంటూ బ్యాక్ స్లైడ్, వెనకబడిపోయిన ఇజ్రాయెల్ బ్యాక్ స్లైడ్ అయిపోయి, మళ్ళా పాపంలో పడిపోయి, మళ్ళా బలహీనతలకు వెళ్ళిపోయి, దేవునికి దూరం అయిపోయిన ఇజ్రాయెల్. వాట్ ఐ వాంట్ టు హ్యావ్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నేను ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను, ఏం ఆశపడుతున్నాను తెలుసా? యూ షుడ్ కమ్ బ్యాక్, నీవు తిరిగి రావాలి. 22వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను ఏం చేస్తాను, బాగు చేస్తాను. క్యూర్ యువర్ బ్యాక్ స్లైడింగ్. నీ వెనకబడిపోయిన దాన్ని నేను బాగు చేస్తాను, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని మరలా బలపరుస్తాను. పిల్లరా, దావీదుని ఇసుకే కన్నీరు కాస్తుంటే దేవుడికి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే దావీదు జ్ఞాపకం వచ్చాడు. పశ్చాత్తాపము, రిటర్న్, కమ్ బ్యాక్ టు గాడ్, దీస్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది బ్యాక్ సైడ్ అయిపోయానని తెలిసి కూడా ఇంకా బ్యాక్ సైడ్ అయిపోతే, ఇంకా దేవునికి దూరం అయిపోతే పరిస్థితి కనబడతారు. కానీ తెలుసుకొని పశ్చాత్తపడి కంబ్యాక్, మరలా ప్రభు దగ్గరికి రావటం అనేది చాలా తక్కువైపోయింది దినాలు. బికాస్ వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. మనము చివరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. పిల్లలు చాలా నిర్లక్ష్యపు ఆత్మ పనిచేస్తుంది ఈ దినాలు. పాప భీతి లేదు మనుషులు, దేవుని భయం బొత్తికపోయింది. అవునండి, ఆసక్తి తగ్గిపోయింది. కొంతమంది అయితే ఉన్నారండి, ప్రభు కొరకు రోషం కలిగిన వారు ఉన్నారు, లేరని నేను అంటలే. కానీ ఎక్కువ మంది దేవుని దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే ప్రభు దినాల్లో ఏర్పరచబడిన వారిని సహితము సాతానుడు ఏం చేస్తున్నాడు, యాక్సిడెంట్ చేస్తున్నాడు, పడగొడుతున్నాడు. ఈ దినాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, ఈరోజు ఇస్కే యొక్క పశ్చాత్తాపం, దావీదు యొక్క పశ్చాత్తాపం, తప్పని కుమారుడు యొక్క పశ్చాత్తాపం, కమ్ బ్యాక్, తిరిగి రావడం. తప్పని కుమారుడు ఎలా వచ్చాడో మనందరికి బాగా తెలుసు. పిల్లరా, ఎప్పుడైతే ఒక ఆలోచన ఆయనకి వచ్చిందో, ఒకసారి లోక సువార్త మనం చూస్తున్న 15వ అధ్యాయంలో ఒక మాట 17వ వచనంలో రాయబడింది. 15 చదువుమా. Luke chapter 15 When he came to his senses, he said, when he came to himself, he said, how many of my when he came to himself, తనలో అంతవరకు తాను కాదు, అంతవరకు ఆ తప్పని కుమారుడు రూపం కనబడుతుంది, కానీ లోపల మరొకడు ఉన్నాడు. కంప్లీట్లీ
కంట్రోల్ చేసుకుని పిల్లరా దూరదేశంలో అక్కెళ్ళిపోయింది ఆ దురాత్మ. దుర్వ్యాపారం చేయించింది ఆ దురాత్మ. వేశ్యల దగ్గర తీసుకెళ్లిన దురాత్మ. త్రావుల దగ్గర తీసుకెళ్లిన దురాత్మ. తండ్రి యొక్క ఆస్తి విపరీతంగా భయంకరంగా పాడు చేయించింది ఆ ఆత్మ. ఎప్పుడైతే పిల్లరా వెన్ హీ కమ్ His senses. సెన్సెస్ హిమ్సెల్ఫ్, అమ్మో అర్థమైపోయింది. ఆ దురాత్మ వదిలేసింది. అప్పుడు అర్థమైంది పిల్లరా ఎంత పాపం చేశాడు. అంటున్నారు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా, పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం. ఆ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ హ్యావ్ సిన్డ్ Against heaven and against you. అగెనిస్ట్ హెవెన్ అండ్ అగెనిస్ట్ యూ. దేవునికి, పరలోకానికి, మొత్తం టోటల్ పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీకు కూడా విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని. నేను యోగ్యుడు కాదు నీకు వాడు అనిపించుకోవడానికి. ఇంకా నేను దాసుడిగా చేసుకొని, చూడండి, ఆ దాసుడిగా నన్ను చేసుకోని, కూలివాడిగా చేసుకో, తగ్గించుకుంటూ తన పాపను ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో తండ్రి కనికర పడుతున్నాడు. అక్కడ రాయబడింది, వాడిక దూరముగా ఉండగానే తండ్రి. ఇదంతా జరిగింది ఎక్కడ అనుకున్నారు? తండ్రి దగ్గర రాకముందు జరిగింది. ఆ దూరదేశంలో పందుల మధ్యలో పిగ్గరీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ తను తాను సెన్స్కి వచ్చినప్పుడు తన పాపను ఒప్పుకుంటూ చేస్తున్న ప్రార్థన అక్కడ తండ్రిని చూసి ప్రార్థన చేయలేదు, అక్కడే ప్రార్థన చేశాడు. అనుకున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాను అనుకున్నాడు. అంతే మనసులో తండ్రికి కనికరం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే, మన పశ్చాత్తపడితే మన తండ్రికి, మన పరలోకపు తండ్రికి మన మీద విపరీతమైన విస్తారమైన దయా కనికరం వచ్చేస్తుంది. కంపాషన్. ఈస్ కంపాషన్ విల్ ట్రాన్స్ఫర్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క కనికరము మన పరిస్థితిని మారుస్తుంది. హిజ్కియా ఇక అబౌట్ టు డై, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన వ్యాధి ఎలాంటిదంటే మరణకరమైన వ్యాధి. 38:1 ఆ దినములో హిజ్కియా ఒక మరణకరమైన రోగం కలుగుగా. ఎలాంటి రోగం వచ్చిందంట? మరణకరం, డెడ్లీ డిసీజ్. In the end, was at the point of death. Very close to death. Close, very pointed to the death. Deadly disease another one. Deadly disease. Might be cancer. భయంకరమైన క్యాన్సర్ వచ్చింది ఆ దినాల్లో. క్యాన్సర్కి మందులు ఈ రోజుల్లో లేవు, ఆ రోజులకి ఎక్కడ ఉంటాయి? ఈ రోజులు ఇంకా ఏమంటుందని కీమోథెరపీ, రకరకాల థెరపీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏమీ లే. ఆ వ్యాధి వచ్చిందని నీకు చచ్చిపోవడం, నిరీక్షణ పోయింది. రాజుగారు కదండి, చుట్టూ డాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద స్పెషలిస్టులు ఉంటారు, టాప్ డాక్టర్స్. ఆ దినాల్లో టాప్ డాక్టర్స్ అటు ఈజిప్ట్ నుంచి కానీ, అటు యూరోప్ నుంచి కానీ, అటు ఏషియా మైనర్ నుంచి కానీ టాప్ డాక్టర్స్ని రప్పించుకొని ఉండుంటాడు అప్పటికే. బట్ నో హీలింగ్. అప్పుడు అర్థమైంది, ఇక ఒక్కటే, నేను పశ్చాత్తాపడతాను, నేను నా పాపం ఇప్పుడు నేను కన్నీరు కారుస్తాను, దేవుని పాదాలు పట్టుకుంటాను. గోడ తట్టు, దాని అర్థం ఏంటి? సిలువ తట్టు చూచి. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో దేవుని కనికరం మన మీదకి. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత డెడ్లీ డిసీజ్ అయినా, ఎంత డెడ్లీ సిచ్యువేషన్ అయినా, ఎంత అధోపాతాలకు వెళ్ళిపోయిన నాశనకరమైన గొంట్లో చికటగల దొంగ ఊబిలో పడిపోయాను, నువ్వు ఆ గోడ వైపు ప్రభు అయిన యేసయ్య సిలువ వైపు చూస్తూ నువ్వు పశ్చాత్తపడుతూ ఏడుస్తూ నీ పాపం ఒప్పుకుంటే ఆయన కనికరం పిల్లరా మరి నీ మీద దిగి వస్తుంది. తండ్రి దేవుడు తన కుమారుని యేసు ప్రభు ద్వారా నిన్ను క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు ఆయుష్ కాలాన్ని పొడిగిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఈ కుటుంబాన్ని మాత్రమే కాదు, నీ రక్త సంబంధం ఉందని ప్రభు ఈ రాత్రి హిజ్కియా యొక్క పశ్చాత్తాపం, హిజ్కియా యొక్క పశ్చాత్తాపం హిజ్కియాని పిల్లరా బ్రతికించింది, హిజ్కియాని కాపాడింది, హిజ్కియాను ఆశీర్వదించింది. 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించింది. మీరు తర్వాత మొదటి రోజుల్లో 18లో మరి 2వ దినవృత్తాంతాల్లో ఈ హిజ్కియా యొక్క చరిత్ర, ఆయన చేసిన కార్యాలు, ఇతరత్ర కార్యాలు, ప్రభువుకు ఏ కార్యాలు జరిగించాడు,
అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. తర్వాత టైం ఉంటే చదవండి. మరి ఆయుష్కాలం పొడిగించబడిన తర్వాత ఆయన పాట రాశాడు. 9వ వచనంలో యోధా రాజా అయిన హిజ్కియా రోగి 38:39 యోధా రాజా అయిన హిజ్కియా చదవండి. యూదా రాజుని హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. అది పాట ఒకటి రాసేది, ప్రభుని స్తుతిస్తున్నాడు. అందులోనే పాతాళమున నీకు స్తుతి కలగదు అని అంటాడు. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనకరమైన కూతురు చూపించావు. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతు నీకు కృతజ్ఞత చెల్లించదు, సమాధులను దిగువారిని సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని ప్రభువుని గనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. అట్లాగా నువ్వు దేవుని మహిమపరిచేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు హిజ్కియా వలె ఓడ తట్టు తిరిగి, సిలువ తట్టు తిరిగి ఈ పాపాన్ని కన్నీటితో ఒప్పుకుంటే ఈ రాత్రే నా ఎదురు తిరిగిరా ఇజ్రాయేలు, కమ్ బ్యాక్. ఓ బ్యాక్ స్లైడెడ్ ఇజ్రాయేల్, వెనకబడిపోయిన ఇజ్రాయేల్, విశ్వాసఘాతుక వైపోయిన ఇజ్రాయేల్, కమ్ బ్యాక్. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. కమ్ బ్యాక్ టు యువర్ అనాయింటింగ్, కమ్ బ్యాక్ టు యువర్ డెసిషన్, కమ్ బ్యాక్ టు యువర్ ప్రేయర్ లైఫ్, కమ్ బ్యాక్ టు యువర్ డెసిషన్, కమ్ బ్యాక్ టు యువర్ సబ్మిషన్, కమ్ బ్యాక్. గాడ్ ఈస్ అబౌట్ టు షో హిస్ మర్సీ అండ్ కంపాషన్. నీ మీద కనికరము, దయ చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. వస్తారా ప్రభు దగ్గరికి? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధాత్మ ప్రభువానికి వందనాలు. కమ్ లార్డ్, విజిట్ యువర్ పీపుల్. ఓ పోర్ అవుట్ యువర్ స్పిరిట్. అంచెదినాల్లో వాగ్దానం చేసిన మీ ఆత్మను నీ ప్రజల మీద కృమరించారు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, వినబోతున్నారో ప్రభు, వారందరి జీవితాల అద్భుతాలు జరిగించండి యేసయ్య. నా ప్రభువా, నా తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా నీకు వందలు. ఈ వాక్యము ఎత్తబడుతుండగా ప్రపంచంలో నలుమూలల తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ ఈ వాక్యం వినాలి. వారందరూ ఆయన పశ్చాత్తాపడాలి. దే షుడ్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. అందరూ వెనకబడిపోయిన ప్రతి ఒక్కరు, దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరు, దే షుడ్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. They need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే పశ్చాత్తాపము నీ బిడ్డల హృదయాల్లో కలగజేయాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖమును ఆయన రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తాను రాయబడి. దైవ చిత్తానుసారమైన దుఃఖము బిడ్డలకు కలగజేయాలి. హిజ్కియా వలె, దావీదు వలె, తప్పిపోయిన కుమారుడు వలె పశ్చాత్తాపడ్డాలి. దే షుడ్ కమ్ బ్యాక్ టు యూ. దే షుడ్ కమ్ బ్యాక్. వస్తే ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు మీరు దాచి ఉంచారో ఆ సంగతి గ్రహించినట్లుగా నీ బిడ్డల కన్నులు తెరవాలి. మరొకసారి మీ కృపకు బిడ్డలు ఆపదిస్తే ఈ సందేశం అనేక హృదయాల్లో ఫలింపచేయండి. అనేకులకు దీవెనకరంగా ఆత్మీయ మేలు పొందినట్లుగా సహాయించండి. యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ లార్డ్.